కానీ టు బి ఫేర్ నా కోసం మీరు పనిష్మెంట్ ఇవ్వాలి. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. 2 సంవత్సరాల ముందు వచ్చిన వర్షంకి ఇవాళ కూర్చొని గుడ్చండి అంటే అక్కడ నీళ్ళే లేవు గుడిచడానికి. రాధా 550 స్టీల్ టీఎంటీ. జైలు అంటున్నారు. జైలు అంటే పెద్ద థింగ్ ఏం కాదు. మీకేమి 1 డే 2 డే కాదు రచ్చ కొట్టారు కదా. నిజంగా డైరెక్ట్ వీళ్ళు ఎవరు ఒపీనియన్ తీసుకోకుండా మిమ్మల్ని పెట్టాలంటే డైరెక్ట్ మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టచ్చు. నేను నా డైరెక్ట్ తీసి పెట్టండి. ఒక నిమిషం ఒకసారి అమ్మాయి లెగుస్తుందండి. ఇప్పుడు ఏమన్నారు? డైరెక్ట్ తీసుకొని అయితే డైరెక్ట్ తీసుకొని వచ్చి పెట్టచ్చు. పెట్టండి డైరెక్ట్ తీసుకొని పెట్టండి. ఇప్పుడే ఇక్కడే ఒంటిగా నాతో ఎవరు లేరు. పెట్టండి. యూ హ్యావ్ టు మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ టాక్. డెమాన్ మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. పవన్ చాలా రాంగ్ గా మాట్లాడాడు. ఓవర్ చేసేసాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. మీకు తెలియదే ఉంది. మీరు కానీ సెకండ్ టైం కెప్టెన్ కదా. టీ పెడతావా ఫ్లోరమ్మా? ఇది తీసుకుంటావా ఫ్లోరమ్మా? రైట్. హరీష్ గారు ఫస్ట్ వీక్ లో మేము చాలా బాగున్నాం. మళ్ళీ బాగుందాం. లెట్స్ రీస్టార్ట్. నీకు మంచి రోజులు మొదలయ్యాయి బాబు. కొట్లాడే ఉద్దేశం నాకు లేదు. అసలు లేదు. అసలు యాక్చువల్గా ఫస్ట్ వీక్ లో పవన్ గారు చేసిన దానికి ఇదంతా గొడవైంది. పవన్ గారు వాడు ఒక యాటిట్యూడ్తో, అంటే ఇప్పుడు నేను కెప్టెన్ అయ్యాను, నేను జైల్లో వేస్తానన్న యాటిట్యూడ్తో ఇలా అనుకుంటూ వచ్చి నిన్న చేసిన తప్పు చేసిన వాళ్ళందరికీ పనిష్మెంట్ జైలు అనుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కడికి ఇక జోల పాడ్డా లేవు. ఆ ప్లేస్ వచ్చి లైక్ వాయిస్ రేస్ చేయకండి. నాకు వద్దు. నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు. దిస్ ఇస్ సిక్కనింగ్. వెళ్ళి ఆయన కాళమీపడు వచ్చి పర్మిషన్ అడిగాను తను జాని నీకు. నేను అట్లే వచ్చి చెప్పలేదు. తిన్నదానికి ఏంటి భిక్ష చేయాలా? ఇప్పుడు ఒక కెప్టెన్ కాదండి. ఒక చిన్న పోప్ గురించి మీరు డిసిషన్ తీసుకోలేరు. ఏమన్నాడు? నన్ను అన్నాడా? ఇక్కడ జైల్లో వేసే డిసిషన్ తీసుకోగలుగుతారు కానీ ఒక పోప్ లో ప్లే లేదు. అదే అండి ఆ జోరు స్పీడ్ తగలేదా నీక? జన్మలో ఇంకెవరిని జైల్లో బిగ్ బాస్ కంటే పెద్ద డిసిషన్ మీరు తీసుకుంటారండి మమ్మల్ని జైల్లో వేయడానికి. దీనికి మీరు ఏమంటారు సార్? మరి ఏసీ చూపించనా అని గట్టిగా అరుస్తారండి. ఒక చిన్న పోప్. రాధా 550 స్టీల్ టీఎంటీ. పోప్ ప్లేన్ పప్పులో చేసి ఒక చిన్న డిసిషన్ తీసుకోవాలని ఒక చిన్న డిసిషన్ తీసుకోలేరా? ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు? బట్లాడి షుగర్ ఇవ్వండి అని ఏం భిక్ష చేయాలా? మేము అంత డిసిషన్ కూడా తీసుకోలేమా మేము ఓనర్ గా? ఒక స్పూన్ షుగర్ ఇస్తే కూడా మీరు చూపిస్తున్నారా షుగర్ ఇచ్చారని? మీరు నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి బ్రోకర్ పని ఏంట్రా? నా ఇల్లు అవుతే లేకపోతే మీ ఇల్లు అవుతే మీరు అడిగిన ఆగొచ్చు కదా. గాడ్జిలా గరుస్తున్నాడు. తినేదాని గురించి కూడా అలా గొడవలు ఆడుకుంటారు పొద్దున్నే. చెప్తున్నాను తినేదానికి కూడా ఇంత గొడవ అయింది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ షుగర్ గురించి కూడా మాట్లాడుతున్నా. ఇంత చీప్ అన్న ఇది. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తున్నా. బాధపడకండి, నేనున్నా మీకు. ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడండి. అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? అది కాదు మాకు ఇబ్బంది కలగకూడదు. అది కూడా మళ్ళీ ఎందుకు? అమ్మా సావిత్రి రఫ్ గా మాట్లాడుతున్నారు. కెప్టెన్ గోచే వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి పరిస్థితి చూడండి ఎట్లా దిగుతుంది. సరే ఓకే, ఫుడ్ దగ్గర చూపించండి. మమ్మీ టెన్నిస్ దగ్గర తింటుంది కాబట్టి సరేనా? ప్లీజ్
నాకు అధికారం ఉంది, నా వల్ల ఇంకా కాదు, నాకు ఇక్కడ భోజనం వద్దు, నేను బయట తింటాను చేసేవాళ్ళు నేను కాబట్టి నువ్వు నో చెప్తున్నావు, నేను నేను కాబట్టి నువ్వు నో చెప్తున్నావు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మేము కష్టపడడానికి వచ్చాం పవన్, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. అన్ని మానేసి వచ్చాను, రోజు ఏడుస్తాను 2 గంటలు నా పిల్లల కోసం. మా వయసే మా తప్ప, నేనేమన్నా మా వయసే మా తప్ప. ఆమె ఉద్దేశం ఏంటి? ఆయన ఓన్లీ అమ్మాయిలకే చేస్తాడా? బ్రో ఈ రోజు మిమ్మల్ని అన్నది రేపు నన్ను కూడా అంటది. లేవకూడదని చెప్పాను కదా, కూర్చో. వెళ్ళండి వెళ్ళండి. మమ్మీ ఫాస్ట్, మమ్మీ ఫాస్ట్, మమ్మీ ఫాస్ట్, మమ్మీ ఫాస్ట్. సూపర్. సుమనన్న అండ్ దివ్య. నువ్వు స్మాల్ బేబీ లాగా హరీష్ గారు, తనకి స్మాల్ బేబీ, తనకి రిక్వెస్టింగ్ లో చెప్తే ఏదైనా చేస్తాడు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఏం చేస్తుంది మమ్మీకి వచ్చే రెస్ట్ తీసుకోదా? మా మమ్మీ బాధ ఏంటంటే అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. అందరు గేమ్స్ పెడితే నేను ఎవరితో గొడవ పడాలి ఇట్లా వచ్చాం గేమ్ ఓడిపోయాం, ఓడిపోయిన వాళ్ళు గొడవ పట్టాలి కదా మీరు. హెల్ప్ కావాలి ఏదైనా? లేదు లేదు పర్లేదు, థ్యాంక్ యూ. సుమనన్నకి ఫ్యామిలీ గుర్తుకొస్తుందంట, ఒక పెట్టె సిగరెట్లు ప్లీజ్. నేను అడుగుతాను. కానీ మరి నేను 10 days అయింది స్నానం చేసి, పర్లేదా? ఎందుకన్నా మంచిది. ఆయన వద్దు వేరే వాళ్ళని పెట్టుకుందామని ఓనర్స్ అందరూ డిస్కస్ చేసి హరీష్ గారిని తీసేశారు కుక్కుగా. ఇప్పుడు మళ్ళీ మొహాలు బానే ఉన్నాయి, అంత బాగుంది, ఇప్పుడు మళ్ళీ ఆయన కుకింగ్ కావాలి. ఎవరు సార్ మీరు? కంగ్రాచులేషన్స్. ఆకలితో ఉన్నాడు, వాణ్ణి ఎప్పుడు ఆపలేడు. సో గెలుచుకున్నది తనూజ అండ్ సుమన్ గారు. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు.